హాయ్! వెల్కమ్ అండి. ఈరోజు మనం చూసే ఈ మొక్క పేరు డ్రాకియానా రిఫ్లెక్సా. దీని సైంటిఫిక్ నేము. దీని కామన్ నేమ్ వచ్చి సాంగ్ ఆఫ్ ఇండియా, సాంగ్ ఆఫ్ జమైకా, సాంగ్ ఆఫ్ మొజాంబిక్, సాంగ్ ఆఫ్ మెడగాస్కర్ అని ఇన్ని పేర్లతో పిలుస్తారనమాట. జమైకా, మొజాంబిక్, మెడగాస్కర్ ఇవన్నీ ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ అన్నమాట. ఇది బై బర్త్ ఇండియన్ ఓషన్ ప్రాంతానికి చెందినటువంటి మొక్క. ఈ ప్లాంట్ మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. కానీ ఫస్ట్ ఇది ఇండియన్ ఓషన్‌కి చెందినటువంటి మొక్క. ఆ ప్రాంతానికి చెందినటువంటి మొక్క. ఈ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇప్పుడు 2 వెరైటీస్ నేను చూపిస్తున్నాను. థిక్ గ్రీన్‌లో ప్లెయిన్ వెరైటీ ఒకటి, కొంచెం లైట్ గ్రీను చారలు కలిగినటువంటి వేరిగేటెడ్ వెరైటీ ఇంకొకటి. ఈ ప్లాంట్ నాసా రికమెండ్ చేయబడినటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. ఈ ప్లాంట్‌ని మనం మోస్ట్‌లీ రెస్టారెంట్స్ దగ్గర, మాల్స్ దగ్గర, పెట్రోల్ బంక్స్ దగ్గర, కార్పొరేట్ ఆఫీసుల దగ్గర ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది బాగా లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ కూడా. ఈ ప్లాంట్‌ని చిన్న చిన్న కుండీల్లో ప్రాపగేట్ చేసి ఇండోర్ ప్లాంట్‌గా కూడా ఆర్నమెంటల్‌గా పెట్టుకోవచ్చు. డ్రాకియానా ఏ వెరైటీకైనను ప్రాపగేషన్ సేమే. థిక్ గ్రీన్ ప్లెయిన్ వెరైటీ గురించి ఆల్రెడీ నేను నా వీడియోస్‌లో ప్రాపగేషన్ గురించి చెప్పున్నాను. సాంగ్ ఆఫ్ ఇండియా ప్రాపగేషన్ గురించి ఫస్ట్ తెలుసుకొని, తరువాత అది ఏ విధమైనటువంటి హానికరమైనటువంటి కెమికల్స్‌ని అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తుందో వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది హ్యూమన్‌కి. మనం యూజ్ చేసే వస్తువుల నుంచే మనకి ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్ ఉంటుందో తెలుసుకుందాము. ఈ ప్లాంట్ చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్. దీని ప్రాపగేషన్ ఎలాగంటే స్టెమ్ కటింగ్ ద్వారా సాయిల్‌లో పెట్టడం వల్ల ప్రాపగేట్ అవుతుంది. కొత్త మొక్క వస్తుంది. స్టెమ్ కటింగ్‌ని సాయిల్‌లో ఉంచడం వల్ల 15-20 డేస్‌లో రూటింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుందండి. ఆ విధంగా ఇది ప్రాపగేట్ అవుతుంది. ఇక సన్‌లైట్ విషయంకొస్తే సమ్మర్‌లో కొంచెం కేర్ తీసుకోవాలి. వింటరు, రెయినీ సీజన్‌లో పెద్ద కేరింగ్ అవసరం ఉండదండి. సమ్మర్‌లో మాత్రం కొంచెం షేడెడ్ ప్లేస్‌లో పెట్టాలి కుండీలని. లేదంటే టిప్స్ బర్న్ అయ్యి పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇక సాయిల్ మిక్స్ నార్మలే. గార్డెన్ సాయిల్ 80%, వర్మీ కంపోస్ట్ 20% మిక్స్ చేసి దీన్ని పెట్టాలి. ఇక ఫెర్టిలైజర్ విషయంకొస్తే 1 మంత్‌కి ఒకసారి ఒక గుప్పెడు వర్మీ కంపోస్ట్ ఇస్తే సరిపోతుందండి. ఇక టాక్సిక్ పొల్యూటెడ్ ఎలిమెంట్స్ నుంచి ఇది మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాము. మనకు హాని చేసేటటువంటి బెంజిను, ఫార్మాల్డిహైడు, టోలిను, జైలీను, ట్రైక్లోరోఎథిలిను వీటి నుంచి ఇది ఎలా కాపాడుతుందో తెలుసుకుందాము హ్యూమన్‌ని. ఫార్మాల్డిహైడు వేటి నుంచి వస్తుందంటే బిల్డింగ్ ప్రోడక్ట్స్ వలన, ప్లాస్టిక్ ఐటమ్స్ వలన, కార్పెట్స్ వలన, ఫర్నిచరు, ఎయిర్ ఫ్రెషనరు, స్మోకింగు, కుకింగు, మ్యాట్రస్సు అంటే బెడ్స్ వాడతాం కదా అవి. నెక్స్ట్ వచ్చి ట్రాఫిక్ స్మోకింగ్ వలన, కాస్మెటిక్స్ వలన, ఫ్యూయల్ వలన ఎక్కువగా ఫార్మాల్డిహైడ్ రిలీజ్ అయ్యే స్కోప్ ఉంటుందన్నమాట. వీటి వలన బ్రీతింగ్ ప్రాబ్లమ్సు, థ్రోట్ ఇన్ఫెక్షను, నోస్ క్యాన్సరు, మౌత్ క్యాన్సరు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫార్మాల్డిహైడ్ వలన ఐసు, నోసు, థ్రోట్ ఇరిటేషను ఇవన్నీ వస్తాయన్నమాట. జైలిన్ కెమికలు ఎక్కువగా ఇండస్ట్రీస్ వలన, మెడికల్ టెక్నాలజీ వలన వస్తుంది. ఇవి రబ్బర్ ఫ్యాక్టరీస్ నుంచి, లెదర్ ఫ్యాక్టరీస్ నుంచి, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్‌ప్లేన్ ఫ్యూయల్ నుంచి ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది జైలిను.
నెక్స్ట్ వచ్చి పెయింటింగ్లో వాడే వార్నిషు, ప్రింటింగ్లో వాడే ఇంక్స్ వలన, సిగరెట్ స్మోకింగ్ వలన, ఇంట్లో వెంటిలేషన్ లేకపోవడం వలన, వీటన్నిటి వలన జైలెన్ కెమికల్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల హ్యూమన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే లంగ్ ఇన్ఫెక్షను, థ్రోట్ ఇన్ఫెక్షను, నోసు, స్కిన్ ప్రాబ్లమ్సు, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్టు ట్రైక్లోరోఎథిలిన్ వేటి వలన వస్తాయంటే రెఫ్రిజిరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వలన, మెటల్లో ఉండే గ్రీజును రిమూవ్ చేయడానికి వాడే కెమికలు ట్రైక్లోరోఎథిలిన్. డ్రై క్లీనింగ్లో ట్రైక్లోరోఎథిలిన్ వాడతారు. అగ్రికల్చర్ కెమికల్స్లోనూ వాడతారు ట్రైక్లోరోఎథిలిన్. లీథియం అయాన్ బ్యాటరీస్లోనూ వాడతారు. ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ చంపడానికి వాడే స్ప్రేస్లోనూ వాడతారు. దీనివల్ల హ్యూమన్ బాడీకి ఏం ఎఫెక్ట్ అవుతుందంటే నర్వస్ సిస్టమ్ పాడవుతుంది, కిడ్నీ, లివర్ ఫంక్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ మనం ఉపయోగిస్తూ ఉంటాం, కానీ వీటి నుంచి ఇలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయని మనకు తెలియదు కదా, తెలిసినా వాడుతూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనకు తెలిసినంత మటుకు వీటి ఎఫెక్ట్ తగ్గించుకునేదానికి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ని పెంచుకోవాలి. ఇలాంటి వోలటైల్ గ్యాసెస్ని అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది డ్రాకియానా రిఫ్లెక్టా. దట్ మీన్స్ సాంగ్ ఆఫ్ ఇండియా ప్లాంట్. ఈ ప్లాంట్ పెట్స్ ఫ్రీ కాదండి. పెట్స్ దీని ఆకులు అలా తినడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. పెట్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి హానికరమైనటువంటి గ్యాసెస్ ఎయిర్లో కలవడం వల్ల ఎయిర్ పొల్యూట్ అవుతుంది. మనకు తెలిసినంత మటుకు మనం ఇలాంటి పొల్యూట్ అయ్యే గ్యాసెస్ని నుంచి కాపాడుకొని ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కల్ని పెంచుకోవాలి. మనకు తెలిసినంత మటుకు మనం హానికరమైనటువంటి కెమికల్స్ నుండి కాపాడే ప్రయత్నం మనమే చేసుకోవాలి, మనమే ప్రయత్నించాలి. అప్పుడే కొంతవరకు మనల్ని కాపాడుకోగలం. మనకు తెలియకుండానే మనం చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ వాడుతూ ఉంటాం. అవి మనకు తెలియకుండానే ఇలాంటి గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటాం. వంటగదిలో మనం వంట చేసేటప్పుడు కూడా ఆయిల్స్ అయ్యి హీట్ అయినప్పుడు దాని నుంచి ఒక పొగ లాంటిది వస్తూ ఉంటుంది. ఇవి కూడా మనకు హాని చేసేవి. మనకు తెలియకుండానే మనకు హాని చేసేటటువంటి గ్యాసెస్ని మనం పీల్చుకుంటూ ఉంటాం. మన తెలిసినంత మటుకు వీటి ఎఫెక్ట్ తగ్గించుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. ఇలాంటి మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ని పెంచి హ్యాపీగా, హెల్తీగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.